పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, ఈ టైంలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎట్లాంటి కామెంట్ చేసినా వాళ్ళని దేశద్రోహుల కింద ముద్ర వేసారు కొద్దిమంది. అట్లే కాదు, సోషల్ మీడియాలో కూడా ఇట్లా ఎవరైనా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది, ఈ భద్రతా చర్యల్లో విఫలమైంది పొరపాటునన్నా కూడా వాళ్ళ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగేది. ఇట్లాంటి ఘటనే మహారాష్ట్రలో ఉన్న పూణేలో జరిగింది. ఇందుకు ఏం జరిగిందంటే, అక్కడ మహారాష్ట్ర పూణేకి చెందిన ఒక 19 ఏళ్ల అమ్మాయి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఈ పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ భద్రతా వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఆమె వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీని మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్ర గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకొని ఆ అమ్మాయి మీద కేసు పెట్టింది. చదువుతున్న కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి అమ్మాయిని సస్పెండ్ చేసింది. దాంతో అమ్మాయి కోర్టుకు వెళ్ళింది. అక్కడ కోర్టు మహారాష్ట్ర గవర్నమెంట్ ని గట్టిగా మందలించింది. ఆ అమ్మాయి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించినందుకు కేసులు పెట్టి అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా అని గట్టిగానే ప్రశ్నించింది. అంతేకాదు, ఆమెకు ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చేసింది. ఈ అమ్మాయిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది కదా, ఆ నిర్ణయాన్ని కూడా నిలిపేస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఇప్పటికైనా దేశాన్ని పాలించే వాళ్ళని విమర్శిస్తే అది దేశాన్ని విమర్శించినట్టు కాదు, అది దేశద్రోహం కాదు అన్న విషయాన్ని జనం అర్థం చేసుకుంటారంటారా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.